వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం తెలంగాణ ఉద్యోగులారా. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న హెల్త్ ట్రస్ట్ మోడల్ మరియు 1.5% ఈహెచ్ఎస్ డిడక్షన్. ఉద్యోగులు స్పష్టంగా చెప్తున్నారు, మా ఆరోగ్యం మా నిర్ణయం. ఈ వీడియోలో 1.5% ఈహెచ్ఎస్ అంటే ఏమిటి, ఉద్యోగుల అసలు డిమాండ్ ఏమిటి, సంఘాల నేతలపై ఎందుకు ఆగ్రహం, పూర్తి వివరాలు చూద్దాం. ఉద్యోగుల జీతంలో 1.5% ఈహెచ్ఎస్ కట్, అసలు కారణం ఏమిటి? ప్రస్తుతం చర్చల్లో ఉద్యోగుల ప్రాథమిక వేతన బేసిక్ పేపై 1.5% వాటా కట్ చేయాలని అంగీకారం జరిగినట్లు సమాచారం. మొదట ప్రతిపాదన ఏమిటి? నెలకు 500, తర్వాత 1000, ఇప్పుడు 1.5%. అంటే జీతం పెరిగితే కట్ కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఇది స్థిర మొత్తమా లేక ఎప్పటికప్పుడు పెరిగే భారమా? కొత్త డిమాండ్ ఏంటంటే 1.5% కట్ కాదు, అలవెన్స్ గా ఇవ్వాలి. అంటే ప్రభుత్వం ప్రీమియం పేరుతో తీసుకునే 1.5% మొత్తాన్ని నేరుగా జీతంలో ఈహెచ్ఎస్ అలవెన్స్ గా జమ చేయాలి. మేమే మా ఇష్టం వచ్చిన ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకుంటాం, మాకు నచ్చిన హాస్పిటల్స్ లో చికిత్స పొందుతాం, కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇది సింపుల్ మోడల్, నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. ఉద్యోగుల ఆగ్రహం ఎందుకు? ఉద్యోగులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ప్రధాన ప్రశ్నలు ఏంటంటే మా డిఏలు, మా ఏరియల్స్, మా పిఆర్సీ, పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ సకాలంలో ఇవ్వకుండా ఇప్పుడు మా జీతం నుంచి శాతం కట్టేందుకు? 3% డిఏ ఇచ్చినట్టే ఇచ్చి 1.5% తీసుకుంటున్నారు అని విమర్శిస్తున్నారు. మాతో మాట్లాడకుండా ఎలా అంగీకరించారు? సంఘాల నేతలపై ఉద్యోగుల ఫైర్. 1.5% వాటాకు అంగీకారం కుదిరిందని వార్తల నేపథ్యంలో సాధారణ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. కొంతమంది నేతలు నెలకు 1000 రూపాయలు సరిపోతుందని చెప్పినా చివరికి 1.5% కు ఓకే అయిందని సమాచారం. దీనిపై ఉద్యోగులు అంటున్నారు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాతో చర్చించరా? దానికి ఉద్యోగుల డిమాండ్ స్పష్టంగా తెలిపారు. మా కష్టార్జితంపై మాకే అధికారం, మా ఆరోగ్యంపై మాకే నిర్ణయం, ట్రస్ట్ ప్రయోగాలు వద్దు. మీ అభిప్రాయం ఏమిటి? 1.5% అలవెన్స్ గా ఇవ్వాలా లేక ట్రస్ట్ మోడల్ సరిపోతుందా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజమైన ఉద్యోగ వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.